Hi friends, in today's video we will discuss about the scales. So the first problem is, in this problem is a rectangular plot of 16 square kilometers in area is represented by on a map by a similar rectangular of an area of 1 square centimeter. Draw a plane scale to show the units of 10 kilometers and single kilometer and long enough to read to 60 kilometers. So find the RF value, representation factor, and also show the distance of 53 kilometers on it. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఒక రెక్టాంగులర్ ప్లాట్ అనేది ఉంటుంది. ఆ ప్లాట్ యొక్క ఏరియా ఎంత అంటే 16 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఆన్ ఎ మ్యాప్ విత్ ఎ సిమిలర్ రెక్టాంగిల్ ఆఫ్ 1 స్క్వేర్ సెంటీమీటర్. అంటే 16 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఏరియా ఉన్న ఒక ప్లాట్ని ఒక వైట్ పేపర్ మీద మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 1 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాలో రిప్రజెంట్ చేస్తాం. అంటే 16 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న అంత పెద్ద ఏరియాని మనకి ఆన్ పేపర్ డ్రా చేయడం పాసిబిలిటీ కాదు కాబట్టి వీ కెన్ రెడ్యూస్ ద స్కేల్ టు 1 స్క్వేర్ సెంటీమీటర్. సో డ్రా ద ప్లేన్ స్కేల్ టు షో ద యూనిట్స్ ఆఫ్ ప్లేన్ స్కేల్ డ్రా చేయమన్నారు. యూనిట్స్ ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి పాసిబిలిటీ ఉండాలి అంటే 10 కిలోమీటర్స్ అండ్ సింగిల్ కిలోమీటర్ అంటే 10 మల్టిపుల్స్ ఆఫ్ 10 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 1 అండ్ లాంగ్ ఎనఫ్ టు రీడ్ 60 కిలోమీటర్స్ అంటే టోటల్ మ్యాక్సిమం లెంగ్త్ ఎంత మెజర్ చేయొచ్చు పర్టికులర్ వాల్యూతో స్కేల్తో అంటే 60 కిలోమీటర్స్ వరకు మెజర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైండ్ ద RF వాల్యూ అండ్ ఆల్సో షో ఏ డిస్టెన్స్ ఆఫ్ 53 కిలోమీటర్స్ ఆన్ ఇట్. సో ఆ డిస్టెన్స్ 53 కిలోమీటర్స్ అనే డిస్టెన్స్ని మార్క్ చేయమని చెప్పారు. సో ఓకే, సో నౌ విల్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. So solution for this problem is, so in this problem it is given as an area of 1 centimeter square on drawing represents the actual area of the 16 kilometer square, 16 square kilometers. అంటే డ్రాయింగ్ పేపర్లో 1 సెంటీమీటర్ స్క్వేర్ని డ్రా చేస్తే అది ఎంత ఈక్వలెంట్కి యాక్చువల్ లెంగ్త్ అంటే 16 స్క్వేర్ కిలోమీటర్స్కి ఈక్వల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రోడ్లో ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే దాన్ని మనం డ్రాయింగ్ పేపర్ మీద డ్రా చేయాలని పాసిబిలిటీ కాదు కాబట్టి మనం ఒక 1 సెంటీమీటర్ లైన్ని డ్రా చేసామంటే అది 1 కిలోమీటర్గా రిప్రజెంట్ చేస్తాం. సిమిలర్లీ హియర్ ఆల్సో the area of 16 square kilometers is represented on the paper as 1 square centimeter. అంటే డ్రాయింగ్ పేపర్ పైన 16 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని 1 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్గా డ్రా చేస్తాం అనమాట. సో దట్ మీన్స్ వాట్ విల్ హ్యాపన్, విల్ అండర్స్టాండ్ దట్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 కిలోమీటర్ స్క్వేర్. అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఎంత 16 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. So taking the square roots on both sides, we will get 1 square root of 1 square root of centimeter square is equals to square root of 16 square root of kilometer square. So ఇప్పుడు square root of 1 which gives 1 and centimeter square is equals to centimeter and root of 16 equal to 4 and kilometer square equal to kilometer. So that means 1 centimeter is equals to 4 కిలోమీటర్స్. అంటే ఒక సెంటీమీటర్ లైన్ డ్రా చేసామంటే మనం వైట్ పేపర్ మీద అది ఎంతకి ఈక్వల్ అంటే 4 కిలోమీటర్కి ఈక్వల్ అనమాట. ఓకేనా. సిమిలర్లీ we will convert this 4 kilometer into centimeters, which gives 4 into how many meters per kilometer, 1000 meters, and how many meters per 1 centimeter, sorry, how many centimeters per 1 meter, 100 centimeters. We will that gives 1 centimeter is equals to 4 lakh centimeters. Okay na? 1 centimeter on the paper which represents the 4 lakh of centimeters on the original length. Okay na? So this is the maximum length. We will find out the 1 centimeter square equal to this one. And now, so welcome to the solution for this problem. So in this problem we will get the length of the scale as 15 centimeters in the previous slide. So 15 centimeters ఎలా వచ్చింది, length of the scale formula is maximum length into RF value. Maximum length is equals to 6 centimeters, 60 kilometers, and RF value is equals to value. So we'll get 15 centimeters as the maximum length. So first to draw a line with the length of 15 centimeters as AB. AB length ఎంత అంటే 15 centimeters డ్రా చేయాలి. Now divide this 15 centimeters line into how many number of equal parts? 6 equal parts. Why only we can divide this line into 6 equal parts means
the length of the maximum scale to be measured is 60 kilometers. So each division is equals to 10 kilometers. Total length of the scale equal to 60 kilometers. Okay na? So 15 centimeters lines ని సిక్స్ ఈక్వల్ పార్ట్స్గా చేసుకుంటున్నాం. 6 ఈక్వల్ పార్ట్స్ని ఎందుకు చేస్తున్నాము అంటే మన క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే 60 కిలోమీటర్స్ వరకు మ్యాక్సిమం లెంగ్త్ మెజర్ చేసే విధంగా మనం స్కేల్ని మెజర్ చేసుకోవాలి. సో 60 కిలోమీటర్స్ డ్రా చేయాలంటే మనం 6 ఈక్వల్ పార్ట్స్ వేసుకున్నామంటే ఈచ్ యూనిట్ ఎంత అవుతుంది అంటే 10 కిలోమీటర్స్ అనమాట. సో దట్స్ వై వీ కెన్ డివైడ్ దిస్ లైన్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్. ఓకే, సో డివైడ్ దిస్ వన్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్ లైక్ దిస్. Name the points as 0, 1, 2, 3 and 4, 5. So 0 to 5. So this total length of the scale is divided into 6 equal parts. Now what will be the each unit length? 10 kilometers. Okay na? Total length of the scale enta ante 60 kilometers. Each division enta ante 10 kilometers. ఓకేనా? సో మనం వర్టికల్ లైన్స్ని ఈ విధంగా డ్రా చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ లెంగ్త్ ఎంత వచ్చింది? ఏ నుంచి 0 వరకు 10 కిలోమీటర్స్, 0 నుంచి 1కి 10 kilometers, 1 to 2 10 kilometers, 2 to 3 10 kilometers, 3 to 4 10 kilometers, and 4 to 5 is again 10 kilometers. And now divide the first division from left side. A to 0 is again divided into 10 equal parts. A నుంచి 0 వరకు ఉన్న లైన్ని 10 equal partsగా డివైడ్ చేయాలి. ఓకేనా? సో డివైడ్ దిస్ లైన్ ఇంటూ 10 equal parts and name the points as 0, 1, 2, 3, 4 up to 10. సో ఈ A0ని 10 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఈచ్ యూనిట్ ఏమవుతుంది? 1 కిలోమీటర్. Why? Because the length of the A to 0 is a 10 kilometers. Divide this into 10 equal parts and each unit will give us a 1 kilometer. ఓకేనా? సో ఏ నుంచి 10కి వచ్చి 10 కిలోమీటర్స్ అన్నాం కాబట్టి దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది అంటే 1 కిలోమీటర్ అవుతుంది అనమాట. ఓకే, now divide this line into 10 equal parts and now we have to measure the total distance as 53 kilometers. So right side C నుంచి D distance ఎంత అంటే 53 kilometers. D 10, 20, 30, 40, 50 and now 1, 2, 3, 50 altogether 53 kilometers. So this is the solution for this problem. If you have any doubts in this problem, please comment in the below section. So thank you for watching of this video.